స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్. హాయ్ ఫ్రెండ్స్, డిన్నర్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, రేపటి స్టాక్ మార్కెట్ గురించి తెలిస్తే నిద్రపోరు. ఏంటో వీడియోలో చూద్దాం. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ యొక్క పరిస్థితి ఏంటి, అవి కూడా బోటమ్ అవుట్ అయ్యాయా? మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎందుకని అంతలా కరెక్ట్ అయ్యాయి? సో వాటిల్లో ఏదైనా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ ఉందా లేదా, ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, హిందూవేర్ గురించి చూద్దాం, సంఘ్వి మూవర్స్ గురించి చూద్దాం, జియో ఫినాన్స్, వీటి యొక్క స్టడీ లెవెల్స్ ఏం చెప్తున్నాయి, వాటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కీ లెవెల్స్ ఏంటి, ఏ లెవెల్స్ని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి, ఆ విషయాల గురించి చూద్దాం. ఆర్వీఎన్ఎల్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేటు, సుజలాన్ చార్ట్ ఏం చెప్తుంది, అలాగే మణిపురం యొక్క లెవెల్స్ ఏంటి, జేబిఎం ఆటోకి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి, ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గానే ఏం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే గ్యాప్ తర్వాత వీడియోస్ మనం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విధిగా ఏంటంటే వీడియోని షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము, స్టాక్ మార్కెట్ బోటమ్ అవుట్ అయ్యింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూని ప్రజెంట్ చేశాను కదా. అలాగే సో మనకి ఎస్టర్డే వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము, వోలటాలిటీ అనేది ఉంటుంది, ఓవరాల్గా బోటమింగ్ రేంజ్ అనేది సో 22,684 దాకా ఉండొచ్చు, కాబట్టి వోలటాలిటీ వల్ల అప్ డౌన్ అయితే భయపడద్దు అనేది నా వ్యూగా ప్రజెంట్ చేశాను. సో ఎంతమంది ఆ వర్డ్స్ అన్నీ విన్నారో సో వాళ్ళకి ఈరోజు వోలటాలిటీలో భయం వేసి ఉండకపోవచ్చు. చూడండి, సో మనం నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. ఈరోజు ఓపెనింగ్ ఏంటంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కదా. సో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు సో మనం చెప్పాము 920K చెప్పాము, ఏమిటంటే వోల్టాలిటీ అనేది నార్మల్, గ్యాప్ డౌన్ అయినా భయపడద్దు. సో బోటమింగ్ ఏరియాలో ఉన్నప్పుడు షార్ట్ సెల్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, పనిష్మెంట్ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పడం అనేది జరిగింది. మీరు చూశారు, మనం డిస్కస్ చేసేటప్పుడు ఆ పాయింట్ 22,842లో నిఫ్టీ నడుస్తూ ఉంది కదా. సో అంత గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే షార్ట్ సెల్లింగ్కి వెళ్తారు, నిఫ్టీ 23,000 కన్నా కింద ఓపెన్ అయింది అని చెప్పేసి సో చంకలు గుద్దుకొని వెళ్ళి సెల్ కొడతారనమాట. ఎందుకంటే ఇనీషియల్ డేస్లో నేను కూడా అవే మిస్టేక్స్ చేసేవాడిని, అందువల్ల ఏంటంటే మీకు క్లోజ్గా అంత వివరంగా చెప్పడం అనేది. సో ఓవరాల్గా అంత అప్డేట్ ఇచ్చాను. దాని తర్వాత మీరు ఇంట్రాడేలో ర్యాలీ చూశారు, మనం డిస్కస్ చేసుకున్న వోల్టాలిటీ కూడా చూశారు. చూడండి ఫ్రెండ్స్, ఏం చేస్తారంటే ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ కన్నా పైకి రాగానే రీటైల్ పీపుల్ బై చేయడం స్టార్ట్ చేస్తారు. ఓపెనింగ్ గ్యాప్ డౌన్లోనేమో సెల్ కొడతారు, ప్రీవియస్ క్లోజింగ్ హై కానీ ప్రీవియస్ క్లోజింగ్ వాల్యూ కానీ దాటంగానే ఏంటంటే బై చేయడం స్టార్ట్ చేస్తారు. చూడండి, ప్రీవియస్ 2 డేస్ హై దాటిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేశారు చూసారా ఇంట్రాడేలో. సో అదే మ్యాజిక్ స్టాక్ మార్కెట్లో వోల్టాలిటీ మీరు చూస్తే ఏంటంటే బోటమ్ అవుట్ అనేప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వోల్టాలిటీ ఉంటుంది. బోటమ్ అవుట్ అయిన తర్వాత 2 డేస్ 3 డేస్ ఆ వోల్టాలిటీ ఉంటుంది అని మనం గతంలో చాలాసార్లు డిస్కస్ చేసాం, చాలాసార్లు లైవ్లో కూడా మీకు ఇలా వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాము. సో ఇప్పుడు కూడా నిన్నటి వీడియోలో చెప్పడం, మార్నింగ్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం అనేది జరిగింది, చూశారు కదా. సో ఇప్పటికీ బోటమ్ అవుట్ అయిందని నమ్ముతున్నారా, స్టిల్ కరెక్షన్ ఉంది అని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏదైనా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. సో నిఫ్టీ యొక్క థింగు ఆ వోల్టాలిటీ మీరు చూస్తే కనుక టర్నింగ్ పాయింట్ అనేది విషయం అర్థమవుతుందన్నమాట. చూడండి, స్టాక్ మార్కెట్ బోటమ్ అవుట్ అయ్యేటప్పుడు వోల్టాలిటీ ఉంటుంది, దట్ డజ్ నాట్ మీన్ వోల్టాలిటీ ఉన్నప్పుడల్లా బోటమ్ అవుట్ అయినట్లు కాదు, కానీ బోటమ్ అవుట్ అయ్యే ప్రాసెస్లో మాత్రం ఖచ్చితంగా వోల్టాలిటీ ఉంటుంది. ఎవరికైనా ఇంకా బోటమ్ అవుట్ అవ్వలేదు అని అనిపిస్తే ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి, ఇప్పుడు ఏదైనా బోటమ్ అవుట్ అయింది అనిపిస్తుందా? స్టిల్ అనిపించట్లేదా? దట్ ఈజ్ ఆల్సో ఫైన్, సో ఐ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే మీ మనసుకి ఏదైతే అనిపిస్తుందో దాన్ని ఏంటంటే చూడండి, దాని తర్వాత మార్కెట్ ఏం జరుగుతుందో చూడండి. ఒకవేళ
మార్కెట్ మన వ్యూని రెస్పెక్ట్ చేయకపోతే సో మరలా రివ్యూ చేసుకుంటా నేర్చుకునే ప్రయత్నం, అబ్జర్వ్ చేసే ప్రయత్నం మీరు, నేను, మనమందరం కూడా అవే చేయాలి. ఎందుకనంటే మనందరికీ సుపీరియర్ ఎవరు అని అంటే స్టాక్ మార్కెట్ కాబట్టి. సో కాబట్టి వోల్టాలిటీ ఉంటుంది. సేమ్ థింగ్ ఏంటంటే ఎగబడి ఆల్ టైమ్ హైక్ అయితే కనుక మార్కెట్ వెళ్ళదు. సో ఎగబడి ఆల్ టైమ్ హైకి వెళ్ళటానికి పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయి. పైకైతే స్టార్ట్ అయింది, కానీ ఎగబడి పైకి ఎందుకు వెళ్ళదు అని అంటున్నానంటే ఎఫ్ఐస్ ఇప్పుడు దాకా సెల్ చేశారు కాబట్టి వాళ్ళు ఏంటంటే షార్ట్ సెల్లింగ్ చేసుకుంటా కవర్ చేసుకుంటా స్లోగా టర్నింగ్స్ చేస్తారు. దట్టు ఏంటంటే Q1 అప్డేట్స్ ఎలా రాబోతున్నాయి, Q1 ఎర్నింగ్స్ ఎలా ఉంటున్నాయి అనేది వాటికి సంబంధించిన ఇన్పుట్స్ కోసం చూస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన ఇన్పుట్స్ బాగా వస్తాయి అని అనిపిస్తే అప్పుడు వేగవంతం చేస్తారు తప్ప, సో లేకపోతే కనుక కొంచెం ర్యాలీ తీసుకొచ్చి మళ్ళీ ఎప్పుడైనా పిడేలు దెబ్బ వేయచ్చు. కానీ అలాంటివి నేను ముందే ఊహించను, ఎప్పుడు దాకా ర్యాలీ అవుతుంది, ఎప్పటి నుంచి పడుతుందని. ప్రజెంట్ బోటమింగ్ ప్రాసెస్లో ఉంది. పైకి స్టార్ట్ అయిన తర్వాత దానితో పాటు ట్రావెల్ చేస్తూ ఉండాలి. సో అది ఎక్కడైనా తేడా పడుతున్నప్పుడు, తేడా పడటం అంటే వన్ డే డిప్ అవటం కాదు, డైరెక్షన్లో తేడా పడుతున్నప్పుడు మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయటం, అంతే కదా. చూడండి, సో ఇక్కడ కరెక్ట్గా బోటమ్ అవుట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనం చూచాయిగా ఏంటంటే ఊహించవచ్చు, కానీ ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. సో ఇక్కడ కానీ లేకపోతే ఈ లెవెల్ దాకా కానీ రావచ్చు అని అనుకున్నాం. ఎందుకంటే ఇది టర్నింగ్ కాబట్టి అంత ఈజీగా కూడా బ్రేక్ అవ్వదు. సేమ్ థింగ్ ఏంటంటే బోటమింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి F&Oకి తొందరపడద్దు అని చెప్తాను. ఎందుకంటే ఆ ప్రాసెసింగ్లో మనకు కొద్దిగా ఏంటంటే కాస్త అప్ మూవ్ స్టార్ట్ అవుతుంది స్ట్రాంగ్గా అన్నప్పుడు మాత్రమే ఏదైనా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి. కాస్త ఏంటంటే ఇంకొక 1 డే 2 డే వోల్టాలిటీ ఉండొచ్చు, లేదా క్లియర్ కట్ ఏదైనా వ్యూ ఉంటే కనుక అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైకి వెళ్తుందంటే మిమ్మల్ని ఇండికేట్ చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అది బోటమింగ్ ప్రాసెస్లో ఉంది అని నాకు స్పష్టంగా అర్థమవుతుంది, నాకు అనిపించింది. అది ఐ మే బీ రాంగ్ ఆల్సో, యూ మే బీ రైట్ ఆల్సో, యూ మే బీ రైట్ ఆల్సో, యూ మే బీ రాంగ్ ఆల్సో. కాబట్టి ఏంటంటే మనం ఏంటంటే లెట్స్ గ్రో టుగెదర్ అని చెప్తాను. సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క వ్యూ. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ చూసే ముందు ఏంటంటే రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, చూడండి ఈ మార్కెట్ ఫాల్లో లార్జ్ క్యాప్స్ పెద్దగా ఏం కరెక్ట్ అవ్వాల, కరెక్ట్ అయినాయి కొన్ని కాదంటలేదు, కానీ పెద్దగా ఏమీ కరెక్ట్ అవ్వలేదు. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్సే ఎక్కువ డ్యామేజ్ అయ్యాయి. అందుకని పోర్ట్ఫోలియోస్ చాలామంది ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చుకుంటూ పోతారు. దానివల్ల ఏంటంటే హెవీగా పోర్ట్ఫోలియో కరెక్ట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఓవర్ వాల్యూడ్లో ఉండటం అనేది ఎఫ్ఐఐస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ సెల్ ఆఫ్ చేయడానికి కారణమైంది. సో అయితే ఏంటంటే స్లోగా అవి చాలా స్టాక్స్ ఇప్పటికే ఏంటంటే బోటమ్ అవుట్ అయ్యాయి, కొన్ని ఇంకా అయ్యాయి ఉన్నాయి. కాబట్టి ఏంటంటే స్లోగా డిప్స్లో 2 to 3 క్రంచెస్లో మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ని స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయన్నమాట. చూడండి సార్, స్టాక్ మార్కెట్ ఫ్రస్ట్రేషన్ ఎవరికి ఉంటుందంటే 2024లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి హైలో. సో లెస్ యాక్టివ్గా నేను ఉన్నాను ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే వీడియోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యాక్టివ్గా ఉన్నా. ఎక్కడ కూడా మనం ఎడ్యుకేషన్గా స్టడీ వ్యూస్ పెద్దగా చూడాల 24లో. ఎందుకంటే ఆపర్చునిటీస్ మనకి రాలా. 23లో పర్లా, 22లో బాగానే చూసాం, 21లో బాగానే చూసాం. కోవిడ్ టైంలో చెప్పే పని లేదు. త్రూఅవుట్ ఇండియాలో ఎగబడి మనం స్టడీ వ్యూస్ చూసిన ఛానల్ ఏదన్నా ఉంది అని అంటే అందులో ముందు వరుసలో మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఉంటుంది, అంతే కదా. కాబట్టి కరెక్షన్స్లో ఉంటే బెనిఫిట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ చూడాలి అని అంటే మినిమం 6 years వెయిట్ చేసే ఓపిక ఉండాలి. అంతేగాని ఎవ్రీ ఇయర్ రిటర్న్ కావాలంటే మీరు ఎఫ్డీకి వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీలు, అలాగే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్స్, ఇండెక్స్ ఫండ్స్ కానీ లేకపోతే ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మినిమం 6 years అనుకుంటేనే రావాలి. ఆ 6 years కూడా ఏంటంటే 6 yearsలో ఏ ఇయర్ అయినా పీక్కి వెళ్ళొచ్చు మార్కెట్ ఏదైనా మీరు లాభం చూడాలంటే మార్కెట్ పీక్స్లో వెళ్ళి ఉండాలి. మీరేంటంటే డిప్స్లోను స్టాక్స్ ఇండివిజువల్గా ఇబ్బందులు పడుతున్నప్పుడు టెంపరీగా అట్లాంటప్పుడు కొనుక్కొని ఉంటే మంచి లాభాలు కనిపిస్తాయి తప్ప హైయర్ లెవెల్లో కొనుక్కుంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే మీకు పెద్దగా ప్రతిఫలం కనిపించదు. ఎస్పెషల్లీ ఇమీడియట్గా అయితే అసలు కనిపించదు. కాబట్టి 6 yearsకి మినిమం సిద్ధంగా ఉండేవాళ్ళే ఎప్పుడైనా అలాంటి మనీని మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ రిటర్న్ కావాలనుకున్న వాళ్ళు వేరే అదర్ ఆప్షన్ బ్యాంక్ ఎఫ్డిఏ బెటర్ ఆప్షన్, ఆర్డి ఎఫ్డిఏ అటువైపు ఆప్షన్గా చూడాలి అని చెప్తాను. సో నేను చెప్పింది తప్పైతే అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో చాలామంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కదా, మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు ఉన్నారు.
నాకుంది కొద్దిగా ఎక్స్పీరియన్స్ 8 ఇయర్స్ 9 ఇయర్సే కదా, కానీ దానికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. మీరు నా ఒపీనియన్ కరెక్ట్ కాకపోతే ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఒపీనియన్ కరెక్టు, ఇంకేదైనా మీరు పాయింటర్స్ యాడ్ చేయాలి, సబ్స్క్రైబర్స్కి బెనిఫిట్ చేయాలి అంటే కనుక మీ కామెంట్స్ ద్వారా మీ ఎక్స్పీరియన్స్ని తెలియజేస్తారని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, మణిపురం స్టాకు. సో మణిపురం మనం మీకు గుర్తుంది, ఈ సంవత్సరం మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. ఎప్పుడు డిస్కస్ చేసామంటే చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది కదా. ఇంతలా గ్యాప్ డౌన్ ఎందుకు అయింది అని అంటే మణిపురంకి సంబంధించిన ఆర్మ్ ఆశీర్వాద్ ఫైనాన్స్, అంటే మైక్రో ఫైనాన్స్ అనమాట. మణిపురం యొక్క రెవెన్యూలో అది 24% ఉంది. దాని మీద ఆర్బీఐ బ్యాన్ విధించింది. దానితో గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన వెంటనే నేను వ్యూ చెప్పాను, కానీ మిమ్మల్ని ఆగమని చెప్పాను. ఎక్కడ అబ్జర్వ్ చేయమని చెప్పాను? 140, 136 దగ్గర అబ్జర్వ్ చేయమని చెప్పాను, చూడమని చెప్పాను. సో భవిష్యత్తులో ఆర్బీఐ ఏంటంటే బ్యాన్ లిఫ్టప్ చేస్తుంది. అది 4 months to 1 year పట్టచ్చు, కానీ లిఫ్టప్ చేయడం అనేది గ్యారంటీ. ఎందుకంటే మణిపురం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఆర్బీఐ ఏదైతే గైడ్లైన్స్లు ఇచ్చారో, వీళ్ళు ఏ అయితే నామ్స్ ఫాలో అవ్వలేదో అవి కరెక్ట్ చేసుకొని మళ్ళా రీవెరిఫికేషన్కి పెట్టుకుంటారు. గతంలో చాలా ఫైనాన్స్ కంపెనీస్కి అదే జరిగింది. కాబట్టి మణిపురం లాంటి స్ట్రాంగ్ మేనేజ్మెంటు ఆ టెంపరీ ఇష్యూ నుంచి బయటపడగలదు. అది బయటపడుతుందా లేదా అది ఇంపార్టెంట్. మనం ఏం చూస్తాం, ఆర్బీఐ బ్యాన్ అన్నారు, సోషల్ మీడియాలో నెగిటివ్ అన్నారు, అలాగే అన్ని రేటింగ్ ఏజెన్సీస్ డౌన్ చెప్పారు. చూడమండి సార్, అన్ని రేటింగ్ ఏజెన్సీస్ డౌనే చెప్తాయి, కానీ స్లోగా వాళ్లే కొంటారు. రేటింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ఇష్యూని బేస్ ప్రకారం మాట్లాడకపోతే సెబీ ఒప్పుకోదు. అక్కడ ఇష్యూ ఉంటే నువ్వెలా స్టాక్ పెరుగుతుందని చెప్తావు? చెప్పకూడదు కదా. కాబట్టి ఆ ఇష్యూ వల్ల డౌన్ టార్గెటే ఇస్తారు వాళ్ళు, కానీ వాళ్ళు కొనుక్కుంటారు. మీరు జేపీ మోర్గన్ స్టాన్లీ వీళ్ళు చూస్తే పేటీఎం ఇష్యూ నడిచింది, మీకు తెలుసు కదా. బ్యాంక్ పర్మిషన్ క్యాన్సిల్ మీ అందరికీ తెలుసు. ఆ ఇష్యూ అప్పుడు పేటీఎం నాకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇది సరైన సమయం, ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. ఎంతమంది చూశారో కానీ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా నెగిటివ్ రిపోర్టే ఇచ్చారు, దాని మీద నెగిటివ్ రేటింగే ఇచ్చారు, కానీ వాళ్ళు కొనుక్కున్నారు. 14 లక్షల షేర్లు కొన్నారంట లోయర్ లెవెల్లో. సో ఎందుకనంటే వాళ్ళు కొనుక్కోవడానికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళకి ఏదైనా వ్యూ చెప్పాలంటే ఒక ప్రాపర్ రిపోర్టు అక్కడ ఇష్యూ అనేది చూస్తారనమాట. చూడమండి సార్, ఇంతకీ నేను చెప్పేది ఏంటి అని అంటే మణిపురం చూసారా, తర్వాత ఆర్బీఐ బ్యాన్ లిఫ్టప్ చేశారు, 202 ఉంది. సో ఆల్ టైమ్ హైకి వెళ్ళినాక పీపుల్ ఎగబడతారు, ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఇప్పుడు నిఫ్టీ బాటమ్ అవుట్ అవ్వలేదు అని అనుకునేవాళ్ళు, ఒకవేళ నిఫ్టీ బాటమ్ అవుట్ అవ్వకపోయినా మణిపురం 140కి వస్తుందా చెప్పగలరా? ఇప్పుడు కోవిడ్ లాంటి ఫాల్ వచ్చిన టాటా మోటార్స్ 60 రూపీస్కి వస్తుందా? ఎస్బీఐ 140, 130కి వస్తుందా? చోళమండలం ఫైనాన్స్ 130, 140కి అబ్జర్వ్ చేసాం మనం కోవిడ్ టైంలో. అవి వస్తాయా అట్లా? కాబట్టి ఏంటంటే నిఫ్టీయే కరెక్ట్గా బోటం దగ్గర నేను స్టాక్స్ కొనాను అనుకోవడం అనేది ఫూలిష్ యాక్ట్. నిఫ్టీ బోటం టైంలో మేబీ ఏంటంటే మంచిగా స్టాక్స్ కొన్ని దొరకచ్చు, కానీ నిఫ్టీ కన్నా ముందే స్టాక్స్ బోటం అవుతుంటాయి. నిఫ్టీ బోటం అవుట్ అయిన తర్వాత, ర్యాలీ వెళ్ళిన తర్వాత కొన్ని స్టాక్స్ పడి ఇవి అప్పుడు లేటర్ బోటం అవుట్ అవుతాయి. కొన్ని స్టాక్స్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కూడా టెంపరీ ఇష్యూతో స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకే రోజు గుమ్మరించేది కాదు. ఇయర్లో ఆపర్చునిటీ కోసం చూసుకుంటా, క్రోకోడైల్ లాగా ఎదురు చూసుకుంటా స్లోగా దఫాలుగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్రాసెస్ అనమాట. మణిపురం లాంటి ఎగ్జాంపుల్స్ చాలాసార్లు మీకు నేర్పించే ప్రయత్నం అనేది చేశాను, ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం అనేది చేశాను. కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ఆలోచించుకోండి, ఇప్పుడు కాదు అది. సో ఏదైనా డిప్స్ వస్తే మరలా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ప్రోసు కాన్స్ చూడండి, అంతే కదా. అస్తమానం మీకు కావాలి కదా అని చెప్పి 140 వస్తుందా? ఇప్పుడు 140 నుంచి అది సపోజు 280కి వెళ్ళింది అనుకుందాం, ఎంత ఫాస్ట్గా ఇచ్చినట్లు. సరే 140 నుంచి ఇప్పటికి ఒక 70 పాయింట్స్ దాకా వెళ్ళింది అనుకుందాం, 60-70 పాయింట్స్. సో ఎంత పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైజ్ అయినట్లు ఆలోచించండి. కాబట్టి టెంపరీ ఇష్యూస్ ఉన్న వైపు ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను. అట్లాంటివే మీకు పోర్ట్ఫోలియోస్ని మంచిగా గ్రీన్ చేస్తాయి, అంతేగాని ఎరగదీస్తాయి అనుకున్న కంపెనీస్ ఏంటంటే పోర్ట్ఫోలియోని ఎరగదీస్తాయి. చూడండి సార్, స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు ఉండాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 10,000 కూడా చాలు. సో మీరు స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం, శాలరీలు పెరిగినాక ఈటీఎఫ్లో, ఈక్విటీలో చేసుకోవడం, మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీలు చేసుకోవడం చేస్తే మీకు 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎసెట్స్ క్రియేట్ అవుతాయి, అందులో డౌటే లేదు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో అయితే, ఎందుకంటే మనది ఎమర్జింగ్ మార్కెట్ కాబట్టి సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనమాట. అలాగే ఇక్కడ నేను మీకు ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ కలిపి ఉన్నది ఇచ్చాను చూడండి.
ఏంజల్ లింక్ ఇచ్చాను. జస్ట్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఈ లింక్ ద్వారా 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. వాళ్ళు ఏదైనా వెబినార్లు కనెక్ట్ చేస్తున్నా, నేను ఏదైనా మీతో ఇంటరాక్ట్ అవ్వాలన్న వెబినార్లకి ఎడ్యుకేట్ చేయడానికి అలాంటివి ఏంటంటే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పాస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మన లింక్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి సార్, ఆర్వీఎన్ఎల్ షేర్స్ బడ్జెట్లో ఆర్వీఎన్ఎల్ అంటే రైల్వేకి సంబంధించిన ప్రాజెక్ట్ ఎలొకేషన్స్ బడ్జెట్లో రైల్వేకి సంబంధించిన చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆర్వీఎన్ఎల్కి సంబంధించి బడ్జెట్లో రైల్వే ప్రస్తావన లేకపోవడంతో రైల్వే స్టాక్స్ అలాగే గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ ప్రస్తావన లేకపోవడంతో అవన్నీ కూడా కరెక్ట్ అవుతూ ఉన్నాయి. కానీ ఆర్వీఎన్ఎల్ సడన్గా 11% దాకా జంప్ అయింది. ఎందుకనంటే 554 crores కర్ణాటక ప్రాజెక్ట్ వచ్చిందంట. సో అది న్యూస్ అప్డేట్గా చూడండి. అలాగే జేబీఎం ఆటో స్టాక్స్ జంప్స్ 19%. ఎందుకంటే సబ్సిడరీ కంపెనీకి ఏంటంటే 5,500 crore ఆర్డర్ వచ్చిందనమాట. పిఎం ఈ బస్సు సేవ స్కీమ్ 2 అనమాట. దానిలో భాగంగా వీళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఆ మెగా ఆర్డర్ రావడంతో జేబీఎం ఆటోలో 19% దాకా ర్యాలీ వచ్చిందనేది మనకి అర్థమవుతూ ఉంది. చూడండి సార్, స్విట్జర్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి ర్యాలీ వచ్చింది. సో మీకు చూసుంటే కనుక టర్నింగ్ తర్వాత గ్యాప్ ఇక్కడ సర్క్యూట్స్ పట్టి చూసారా, అక్కడ ఆర్డర్స్ ఉంటాయి. ఆ పెండింగ్ ఆర్డర్స్ ఇనిషియేషన్స్ అంతే ఉంటాయి చూడండి. అవి టచ్ అయినప్పుడల్లా ర్యాలీ. నిఫ్టీ కూడా కాస్త సపోర్ట్ చేయటం, ఇండివిజువల్గా స్విట్జర్లాండ్కి గుడ్ న్యూస్ ఉండటం, దాంతో ఏంటంటే స్విట్జర్లాండ్ ర్యాలీ అయింది. సో అంతవరకే మనం డిస్కస్ చేస్తాం. చూడండి సార్, సంఘ్వి మూవర్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా సెల్ ఆఫ్ జరగటం, దాంతో ఏంటంటే 228, 191 అని మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న లెవెల్కి టచ్ అవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత రియాక్షన్ అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇనిషియేషన్స్ యొక్క యాక్టివిటీ ఉంది. ఎవరో ఎఫ్ఐఎస్ డిఐఎస్ స్లోగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేశారనమాట. రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూశారు కదా. ఓవరాల్గా సంఘ్వి మూవర్స్ యొక్క క్రేన్ బిజినెస్ మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, హింద్వేర్ సో రీసెంట్ క్వార్టర్ యొక్క రిజల్ట్స్ ఏంటంటే బాగోకపోవడంతో గ్యాప్ డౌన్ అయింది. కానీ ఈరోజు ఇంట్రాడేలో అయితే 15% దాకా పెరిగి 6% పాజిటివ్తో ఏంటంటే క్లోజ్ అయింది. సో అయితే ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న లెవెలే అది కూడా 244, 178. సో అది కట్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ గురించి డ్రా చేద్దామని అనుకున్నాను. కానీ ఏంటంటే సో ర్యాలీ వచ్చేసింది, ఆ లెవెల్ నుంచి ర్యాలీ వచ్చేసింది. చూద్దాం, ఇంకో 1 to 2 days చూసి మూమెంట్ మనకి సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం చెప్పచ్చు టెక్నికల్గా. కానీ ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోప్ ఉందా లేదా అనేది చూడండి. 2-3 quarters డిప్ అవటం కూడా నార్మలే కంపెనీస్కి. కానీ గైడ్ లైన్స్లు ఏంటి, ఆ బిజినెస్కి స్కోప్ ఏంటి, మన కంట్రీ ఎటువైపు వెళ్తుంది, ఎకానమీ ఎటువైపు వెళ్తుంది, వీళ్ళు చేస్తున్న బిజినెస్కి స్కోప్ ఎంత అర్థమవుతుందా, హోమ్ అప్లయన్సెస్కి పీపుల్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, హిందీవేర్ ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ కానీ ఈ మధ్యనే ఎందుకు పాపులర్ అయ్యింది, వాళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి, వాళ్ళకున్న డెట్ ఏంటి, ఇట్లాంటివి మళ్ళీ భవిష్యత్తు వీడియోస్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. గతంలో నేను చాలాసార్లు డిస్కస్ చేశాను ఈ పాయింట్స్. చూడండి సార్, ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అలాగే ఇప్పటిదాకా మీరు చూసారంటే ఖచ్చితంగా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కొత్త వాళ్ళు అయితే. సో అలాగే షేర్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, ఎందుకంటే మనం గ్యాప్ ఇచ్చి చేస్తున్నాం కదా వీడియోస్, అందువల్ల తప్పకుండా షేర్ చేయండి. చూడండి సార్, జియో ఫినాన్స్ గురించి యాక్చువల్గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 202 బిలో. ఎందుకనంటే సో ఐపీఓలో లిస్ట్ అయిన వాల్యూ తర్వాత లోస్ కిందకు వస్తే స్టాక్లో మంచి ర్యాలీ వస్తుంది, అందుకోసం వెయిట్ చేస్తున్నాను. కానీ నిఫ్టీతో పాటు కాస్త ర్యాలీ కూడా స్టార్ట్ అయినట్లు కనిపిస్తుంది. ఒక 2-3 days అబ్జర్వ్ చేసి మళ్ళీ ఏంటంటే మనం జియో ఫినాన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే హైయర్ పీఈలో స్టిల్ ఉంది, కానీ రిలయన్స్ దౌడందుకుంటే ఈ స్టాక్ అందుకుంటుంది. ఎందుకంటే రిలయన్స్లో జియో ఫినాన్స్కి వాటా ఉంది. సో అదనమాట కదా. సో కాబట్టి జియో ఫినాన్స్ గురించి కమింగ్ వీడియోస్లో కూడా నేను డిస్కస్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ రెడీగా వాచ్ చేస్తూ ఉండండి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ బలాలదేవ్ అని చెప్పచ్చు. సో బలాలదేవ్లో ఉన్న బలం చూపించిందని చెప్పచ్చు. సో మనకి నిఫ్టీ మీకు ఏదన్నా కాస్త బోటం అయిందా లేదన్న డౌట్ ఉన్నా, బ్యాంక్ నిఫ్టీలో ఇంతలా ఫుల్ క్యాండిల్ పట్టడం అనేది బాటమ్ అవుట్ గురించి ఫుల్ క్లారిటీ ఇస్తుందని నేను భావిస్తున్నాను. సో త్వరలో బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే విత్ వోల్టాలిటీతో, త్వరలో అంటే ఎగబడి రాకెట్ లాగైతే వెళ్ళదు. సో చెప్పా కదా, కాస్త వోల్టాలిటీ ఉంటుంది. విత్ వోల్టాలిటీతో ఏంటంటే సోనర్ ఏంటంటే 50,442 అబౌవ్కి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. అటువైపు వెళ్తుంది. ఈ మధ్యలో ఏదైనా వ్యూ చేంజ్ ఉంటే కనుక నేను చెప్తాను. చూడండి, వీడియోలో చెప్పేయని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ డెసిషన్స్ అనేవి
తీసుకోండి. సో, అదనమాట. మొత్తానికి వీడియోని లైక్, షేర్ చేశారు కదా! మీ అభిప్రాయాలేంటి? స్టాక్ మార్కెట్ మీద మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మినిమమ్ ఎన్ని ఇయర్స్ స్టాక్ మార్కెట్‌లో హోల్డ్ చేయగలిగితే మంచి లాభాలు పొందుతాము? షార్ట్ టర్మ్ 1-2 ఇయర్స్‌లో స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఇస్తుంది అనుకునే వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏంటి? బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు స్టాక్ మార్కెట్‌లో కామెంట్ సెక్షన్‌లో కొత్త వాళ్ళకి గైడ్ చేయండి. నేను ఎంత చెప్పినా కూడా మీరు చెప్పే కామెంట్లు ఏంటంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని చెప్పడం ద్వారా, వాళ్ళు వాటిని చదవడం ద్వారా ఏంటంటే వాళ్ళు చాలా నేర్చుకోగలుగుతారు అని చెప్తాను. సో, అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్. గుడ్ నైట్.